మాది పత్తిపాడు నియోజకవర్గం, మా కోయవారిపాలెం మాది గ్రామం. ఈరోజు మన జగనన్న మేము సిద్ధం ప్రోగ్రాంకి ఇక్కడికి విచ్చేసాము. ఈ వాన్లో కూడా ఇగో బట్టలు మరుగ్గా ఉన్నా కూడా ఆ అభిమానం అలా ఉంటుంది మాకు. ఇప్పటి నుంచి కాదమ్మా, జగనన్న జెండా పట్టిన కాడి నుంచి మేము ఆ జెండాలో నడుస్తున్నాం. పేదవారికి అండ వైఎస్ఆర్ జెండా. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఈరోజు మా ఊర్లో ఎక్కువ తెలుగుదేశం, జనసేన. అయినా కూడా ఎవరికి కూడా ఒక్క హాని కానీ జరగకుండా, ఒక్క పథకం కూడా ఆపకుండా అన్నీ ఇచ్చిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఈ భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అది సాధ్యపడింది. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడిందమ్మా. ఇప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే ఏమీ చేయకుండా వాళ్ళకి అంతకన్నా పెద్ద సైకోలా? ఏం చేశారు వాళ్ళు పలానా చేసి మేము ఓటు అడుగుతామనే దమ్ము వాళ్ళకుందా? మా జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు, మీ ఇంట్లో లబ్ధి చేకూడితే నాకు ఓటేయమన్నాడు. ఆ దమ్ము పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారిని కానీ చెప్పమానండి. మీరు నాకు ఓటేయమని చంద్రబాబు గారిని అడగమానండి. ఆ దమ్ము ఉంటే నేను ఈ మంచి చేశాను నాకు ఓటేయని అడిగే దమ్ము చంద్రబాబు గారికి ఉంటే అడగమానండి. మా జగనన్న ఒకటే అడుగుతున్నాడు, మీ ఇంట్లో లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి, లేకపోతే ఇద్దరు పెద్ద మగోళ్ళలాగా చెప్తున్నాడు. అదే డైలాగ్ చంద్రబాబుని చెప్పమానండి. గత 14 సంవత్సరాలు నేను సీఎంని, నేను సీనియర్ని అంటాడుగా. నేను ఈ పథకం చూశాను, ఈ పథకం వల్ల నాకు ఓటేశారని చెప్పండి. మొన్నటిదాకా వాలంటీర్లు గోను సంచులు అన్నాడు, పిల్లల్లో లేడీస్ మగవాళ్ళు లేనప్పుడు లేడీస్ ఉన్నప్పుడు తలుపు కొడతా అన్నారు. ఇప్పుడు అదే వాలంటీర్కి 10,000 ఇస్తానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఓటర్ చాలా తెలియగలిగినాడు. మే 13వ తారీఖు వైఎస్ఆర్సీపీకి గుద్దుతారు. జూన్ 4వ తారీఖు రిజల్ట్ బాక్సులు బద్దకాయి. వారు వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ 175కి 175 గెలుస్తాం. జగనన్న మాది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నారా కోడ్రు మొత్తం మాకు ఆయన అనుకున్నాయి మొత్తం నేరేల్చాడు. రెపలో సింహం మళ్ళీ వచ్చేది ఆయన, వచ్చాడు గెలిచేది ఆయనే. మళ్ళీ ఆయన గురించి కూడా తప్పు జరగల, మొత్తం రూపాయి మంచిగా జరిగింది. ఎక్కువ ఇచ్చాడు. అది లేవమ్మా, మేము యాదం నారా కోడ్రు ఏమి లేదు. ఆయన బంగారం వస్తున్నాడు. రాలా మా పొలం ఉంది, కొద్దిగా కాపులోని తీసేస్తానన్నాడు. 2 ఎకరాల పొలం ఉంది, కాపులోని తీసేస్తానని రూపాయి ఒక్కసారి తీసేసాడు. తర్వాత ఏం లేదు. అది ఈయన వచ్చిన కానించి బాగుంది. అది ఏ పథకమైనా అది బంగారం ఏం పలా జగనన్నే. మేము రేపల్లి నుంచి వచ్చామండి. రేపల్లి నియోజకవర్గం, చేనేత కార్మికులు. చేనేతకి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఒక్క కార్మికుడికి 24,000 ఇచ్చారు. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని ప్రమాణ స్వీకారంలో ఏదైతే చెప్పారో మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా, ఒక బైబిల్లా అన్ని పథకాలు నెరవేర్చించి, అన్ని పథకాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు పేదలకు అందే విధంగా, బడుగు బలహీన వర్గాలకి అన్ని కులాలని మేనిఫెస్టోలో చేర్చి అన్ని పథకాలని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విశ్వాసాన్ని ప్రజని ఎల్లడూ మర్చిపోకుండా ఈ ఎలక్షన్లో 175కి 175 జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు.